మనం చూసాం కదా ఆ రోజు ఏదైతే ఇద్దరు ఆడపిల్లలతో పాటు వీళ్ళమ్మ ఈ బాబు కూడా అందరు బావిలో దుంకడం జరిగింది. బావిలో దుంకడం అదృష్టవశాత్తు ఈ బాబు బతికి బయటపడినని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క బాబుని చూసుకోవడానికి తన బతుకున్నంటూ కూడా ఏమి నీ పేరేం పేరు? జస్వంత్. ఉం? జస్వంత్. ఏం జరిగింది ఆ రోజు చెప్తున్నా? మా అమ్మ గొర్రెల కాడికి పోదాంపా అని ఇంకా బావి కాడికి తీసుకెళ్ళింది. ఇంకా పోదాంపా అని ఇంకా బావిలో చూపించింది. ఇంకా నేను లోపలికి పోయి బయటికి వచ్చిన ఇంకా ఇట్లా పండుకున్నా. ఇంకా ఈత కొట్టుకుంటా ఆడ ఏరు లేదనుకొని ఇంకా అది కట్ట అనుకొని నీళ్ళు ఉందని వదిలేసి ఇంకా మళ్ళా దాన్ని పైకి చూసి ముందు చూసిన ఇంకా అది ఒడ్డుగాడు ఉందని పట్టుకొని పైకెక్కి ఇంకా ఉన్నా పైకెక్కిన. మొత్తం అందరు ఒకటేసారి దుంకిండ్రా లేకపోతే ఒకరు ఇట్లా నేను ఒకసారి చేతి ఇట్లా దుంకినాం, పట్టుకొని దుంకినాం. ఇంకా అయితే నేను బయటికి వచ్చిన. దెబ్బ తాకినామన్నా ఈడన్న ప్లేస్ చెంపకు తగిలిందని నాకేం అప్పుడు తాకినప్పుడు ఏం లేదు. ఇంకా అద్దంలో కూడా చూసుకున్నా ఏం అనిపించలే. ఇంకా అయితే పోయి ఇంకా అట్లనే ఇంకా ఇంటికి వచ్చిన. ఇంకా మా బాణాన్న చెప్తే ఇంకా మా నాయన వచ్చి ఇంకా మా బాల తాత వాళ్ళందరూ వచ్చి ఇంకా ఒక తాత ఎందుకు దుంకాలని నేను అనుకున్నాను. అమ్మాయి మన చెప్పిందా దుంకాలని? మా నాయన బోర్ వేస్తే ఇంకా ఆడ నీళ్ళు పడలేవని ఇంకా దుంకిపించింది. ఇంకా అంతే. మాట్లాడిందా నీతో దుంకేటప్పుడు మనము ఎందుకు దుంకాలి బాయిలో, అట్లా దుంకుదాము దీనికోసము బతుకుందాము అన్నది అంతే. ఇంకేం ఎంతమంది దుంకిరు? 4. ఇంకా 3 చచ్చిపోయినరు, నేను ఒకనే బతుకున్నావా? ఇంకా మా నాయన నేను అంతే. ఏ క్లాస్ చదువుతున్నావు? 2nd. ఏడా? విశ్వభారతి. అంతే. ఇది అంటే చూసాము. ఈ జస్వంత్ అనే బాబు కూడా బావిలో అంటే వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ప్లస్ ఈ బాబు కూడా దుంకడం జరిగింది. అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది. అంటే సాగునీటి కోసం ఏదైతే వ్యవసాయం చేసుకోవాలని ఈ రైతు తన కోరికను తీర్చుకోవాలి, కుటుంబాన్ని అంటే కుటుంబాన్ని జీవనం కొనసాగించాలనే ఒకే ఒక ఆలోచనతో బోరు వేయడం జరిగింది. ఆ బోరు వేసే ప్రక్రియలో ఇద్దరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగిందని, అయితే ఏం మాత్రం ఎక్కడ కూడా అనుమానం రాలేదు తను ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు అనే అనుమానం కూడా రాలేదు. కాకపోతే 2nd క్లాస్ చదివే ఈ జస్వంత్ మాత్రం బయటపడడం జరిగింది. ఇక్కడ కొందరు వాళ్ళ అంటే కుటుంబీకులను వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ బాబు బయటపడిండు ఈరోజు.